వార్త మనం చూడాలి, కీలకమైన డెవలప్మెంట్. నిన్న సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ అనే నాయకుడిని ఆ పార్టీ నియమించింది. ఆ పార్టీ మహాసభలు జరుగుతున్నాయి సంగారెడ్డిలోనేమో. ఈ మహాసభల్లో ఈ నిర్ణయం తీసుకున్నారు. మొన్నటి వరకు తమ్మినేని వీరభద్రం పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఆయన పనిచేశారు. సో మళ్ళీ మహాసభల్లో ఒక కీలకమైన ఒక రకంగా చెప్పాలంటే ఒక గొప్ప నిర్ణయం సిపిఎం తీసుకున్నట్టుగా మనకు కనబడతా ఉన్నది. బేసిక్గా వాళ్ళ మీద కూడా విమర్శలు ఉన్నాయి సిపిఎం మీద. వీళ్ళు పాలిట్ బ్యూరోలో ఒక దళితుని తీసుకోలేదు, మొత్తం వాళ్ళు కూడా కమ్మ సామాజిక వర్గంలో ఉన్న నాయకులే కీలకమైన స్థానాల్లో ఉన్నారు. యువతకి అందులో అవకాశం లేకుండా పోయింది. ఆ యువత ఏమైనా ఈ విద్యార్థి సంఘాల నాయకులుగా ఇట్లనే మిగిలిపోతున్నారు, ఆ పార్టీ దాంట్లో వీళ్ళకి స్థానం లేకుండా పోయింది అని. కానీ వాళ్ళు చాలా గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఒక దళిత నాయకుడిని పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. మిగతా పార్టీలు ఎట్లాగైతే అధ్యక్ష హోదా ఉంటుందో అట్లాంటి అధ్యక్ష హోదా కలిగిందే ఈ కార్యదర్శి పదవి. వీళ్ళకి అధ్యక్షుడు ఉన్నాడు, ఇక్కడ సెక్రటరీ ఉంటాడు. సో ఒక దళిత నాయకుడు జాన్ వెస్లీని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించింది. సంగారెడ్డిలో జరిగిన రాష్ట్ర మహాసభల్లో ప్రకటన, 60 మంది రాష్ట్ర కమిటీ సభ్యుల ఆమోదం. సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన 3 ఏళ్ల పాటు పదవిలో ఉండబోతున్నారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా అమరచింతకు చెందిన వెస్లీ ప్రస్తుతం సిపిఎం అనుబంధ కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. సిపిఎం రాష్ట్ర చరిత్రలో దళితుడికి రాష్ట్ర కార్యదర్శి పదవి ఇవ్వడం ఇదే తొలిసారి కావడం విశేషం. సిపిఎం చరిత్రలోనే ఫస్ట్ టైం ఇది. జాన్ వెస్లీ సిపిఎంలో 3 దశాబ్దాలుగా వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. సంగారెడ్డిలో ఈ నెల 25వ తేదీ నుంచి జరుగుతున్న సిపిఎం మహాసభలు మంగళవారం ముగిశాయి. చివరి రోజున పార్టీ ప్రతినిధులంతా 60 మంది రాష్ట్ర కమిటీ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సభ్యుల్లో ఒకరు రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టాల్సి ఉండడంతో మెజారిటీ అభిప్రాయం మేరకు అనూహ్యంగా జాన్ వెస్లీ పేరు తెరపైకొచ్చింది. రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులుగా జి నాగయ్య, ఎస్ వీరయ్య, పోతినేని సుదర్శన్, జూలకంటి రంగారెడ్డి, టి జ్యోతిని ఎన్నుకున్నారు. వీరితో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా చుక్కా రాములు, పాలడుగు భాస్కర్, టి సాగర్, మల్లు లక్ష్మి, ఎండి అబ్బాస్, పి ప్రభాకర్, నున్నా నాగేశ్వరరావు, బండారు రవికుమార్, ఎండి జహంగీర్లను మహాసభ ఎన్నుకున్నది. సో ఇట్లా యాక్చువల్గా ఆయన వీరయ్య గారు మొన్నటి వరకు తమ్మినేని వీరభద్రంకి ఆయన ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు యాక్టివ్ ప్రెసిడెంట్గా ఆయన బాధ్యతలు తీసుకున్నారు. ఆయనే సెక్రటరీ కాబోతున్నారన్న చర్చ నడిచింది. కానీ మరి అనూహ్యంగా జాన్ వెస్లీ పేరు తెర మీదకి వచ్చింది. నిరుపేద కుటుంబం. జాన్ వెస్లీ తల్లిదండ్రులు అమరచింతలోని ఎస్సీ కాలనీలో చిన్నపాటి ఇంట్లో ఉండేవారు. కొద్దిపాటి వ్యవసాయం చేస్తూ బీడీ పనితో జీవనం కొనసాగించేవారు. జాన్ వెస్లీ తండ్రి మోజెస్, తల్లి బేతమ్మలకు 5గురు సంతానం. వెస్లీ 4వ కుమారుడు. 10వ తరగతి వరకు అమరచింత ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదువుకొని ఇంటర్మీడియట్ ఆత్మకూరు ప్రభుత్వ జూనియర్ కాలేజీలో పూర్తి చేశారు. డిగ్రీ గద్వాల ఎంఎల్డి కాలేజీలో పూర్తి చేసిన వెస్లీ విద్యార్థి దశ నుంచే పాలేర్ల ఉద్యమానికి ఆకర్షితులై కమ్యూనిస్టు పార్టీ ఉద్యమాల్లో పాల్గొన్నారు. మొదట ఆర్ఎస్యు, పీడిఎస్యు, డివైఎఫ్ఐ, కేవీపీఎస్లలో పనిచేశారు. పీడిఎస్యు రాష్ట్ర కార్యదర్శిగా, డివైఎఫ్ఐ ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శిగా, కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేశారు. కేవీపీఎస్ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్న సమయంలోనే దళితుల సమస్యలపైన ఆయన చేసిన పోరాటాల ఫలితంగానే అప్పటి ప్రభుత్వం జస్టిస్ పున్నయ్య కమిషన్ ఎస్సీ ఎస్టీ సప్లాన్లు తీసుకొచ్చాయని పార్టీ వర్గాలు చెబుతూ ఉంటాయి. ప్రస్తుతం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడిగా ఉంటూ వనపర్తి, రంగారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, గద్వాల జిల్లాలకు పార్టీ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. సిపిఎం రాష్ట్ర కార్యదర్శిగా జాన్ వెస్లీ ఎన్నికపై సిపిఎం నాయకులు, వివిధ వర్గాల ప్రజలు అమరచింతలో సంబరాలు జరుపుకున్నారు. మంగళవారం రాత్రి అమరచింత బస్టాండ్ సెంటర్లో బాణాసంచా కాల్చి మిఠాయిలు పంచుకున్నారు. రేవంత్ సర్కార్ హామీలు నెరవేర్చట్లే. జాన్ వెస్లీ, రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలు నెరవేర్చట్లేదని, గత ప్రభుత్వం కూడా ఇలాగే వ్యవహరించిందని సిపిఎం నూతన కార్యదర్శి జాన్ వెస్లీ ఆరోపించారు. కార్యదర్శిగా ప్రకటించిన అనంతరం తొలిసారిగా ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలోని కూలీలు, కార్మికులు, బడుగు బలహీన వర్గాలను ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ప్రజా సమస్యలపైన తాను ముందుండి పోరాటం చేస్తాను. మతోన్మాద రాజకీయాలను ప్రోత్సహిస్తున్న బీజేపీ విధానాలపైన తమ పోరాటం ఉంటుంది. వామపక్షాలను ఓట్లతోనూ సీట్లతోనూ కొలమానం చేయొద్దని సూచించారు. రాబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీలో నర్సిరెడ్డికి తమ మద్దతు ఇస్తున్నామని ఆయన ప్రకటించారు. సో మొత్తానికి ఒక గ్రేట్ డెసిషన్గా మనం చెప్పొచ్చు. చూద్దాం వీళ్ళ పోరాటాలు ఎంతవరకు ఉంటాయన్నది. ఏదేమైనా కమ్యూనిస్టుల పోరాటాల పస తగ్గిపోయింది. ఇంతకుముందు చేసిన పోరాటాలు ఇప్పుడు కనబడతలేవు.
ఎంతసేపు ఏదో ఒక పార్టీకి ఎలక్షన్ల టైంలో వాళ్ళతో వెళ్ళిపోయి 1-2 సీట్లు కొట్టుకొని ఆ అసెంబ్లీలో కూర్చోవాలన్న ఆలోచన తప్ప మేజర్గా, ఎందుకంటే లాస్ట్ 10 ఇయర్స్గా తెలంగాణ విధ్వంసం విషయంలో కొంత ఏదో భూముల విషయంలో కొంత పోరాటం జరిగింది కానీ అనుకున్న స్థాయిలో వీళ్ళు ఫైట్ చేయలేకపోయారు. సో ఇకనైనా ఈ దూకుడు కొనసాగించండి, పాత దూకుడుతో ముందుకు రండి, పోరాటాన్ని కొనసాగించండి. ముఖ్యంగా పోరాటాలు చేయడంలో మీకు మించిన వాళ్ళు లేరు కాబట్టి ఆ పోరాటాల దిశగా మీ పార్టీని బలోపేతం చేసుకునే ప్రయత్నం చేయండి.